ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. మీనరాశి వారికి నవంబర్ 2025 మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? గురుగారు పెళ్ళి అవుద్దా? గురుగారు నేను అనుకున్న పని అవుద్దా? నా లవర్ నాకు దొరుకుతుందా? లేదా నాకు విడాకులు వచ్చేసే స్వామి నాకు పెళ్ళి అవుతుందా? రెండవ పెళ్ళి అవుతుందా? ఇటువంటి వాటికి కూడా మనం సమాధానం స్పష్టంగా చెప్పవచ్చు. మొదటి వారంలోనే తిరగబడినటువంటి ఫలితాలు, అంటే యోగిస్తుంది అనుకున్న సమయం కూడా అవయోగాన్ని కలిగిస్తుంది. అబ్బే లేదండి, తెల్లగడ్డ ఒక ఆయనకు ఉందండి, ఆయనకి 85 ఏళ్ళండి, ఒక ఆయన టీవీలలో బాగా చెప్తాడండి, అసలు బ్రహ్మాండంగా చెప్తాడండి, చాగంటి గారి లాగా మాట్లాడతారండి, అసలు అటువంటి వారు కొన్ని దేవాలయ దర్శనం చేసుకోమన్నారండి, అసలు ఆయన అర్ధరాత్రి 12కి అపాయింట్మెంట్ ఇస్తారండి, ఆయన చెప్పారండి బాగుందని, మీరేమిటండి అసలు ఈ జాతకం చూడడమే రాదు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గాడిద పాలు అసలు కుండెడు కూడా పనికిరావు, ఆవు పాలు చెంచాడు చాలు. కాబట్టి ఆవు పాలతో మనం టీ కాచుకోవచ్చు, మీగడ తెచ్చుకోవచ్చు, పెరుగు పెట్టుకోవచ్చు. కానీ గాడిద పాలతో ఒక రోగం వచ్చినప్పుడే తాగడానికి ఔషధంగా పనిచేస్తుంది, అంతవరకే. కానీ ఆవు పాలు రోజు దివ్య అమృతంలాగా పనిచేస్తాయి. కాబట్టి మంచి జ్యోతిష్కుడు ఎప్పుడు కూడా మంచిగానే చెప్తాడు, నిష్ఠుర వాక్యాలు పడుతుంటాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పింది నిజం మాత్రమే. సొంత పైత్యాన్ని చెప్పే ప్రయత్నం నేను చేయను. ఇక నీ సోది ఎక్కువైంది, జాతకాలు చెప్పు అనేటువంటి వ్యక్తికి సమాధానం, 1వ వారంలో మీ బతుకు గందరగోళంగా తయారవుతుంది. జాగ్రత్త. అంటే చెడ్డ వాళ్ళకి ప్రమాదం, మంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి శుభయోగం. మొదటి వారంలో లంచాలు పుచ్చుకొని పట్టుబడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాహనాన్ని వేగంగా నడిపే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మద్యపానం వల్ల ప్రమాదం, అనారోగ్య సూచన, అంటువ్యాధుల ప్రబల అవకాశం, అక్రమ సంబంధాలు, నష్టాలు పొందుకోవడం, నమ్మకూడని వ్యక్తులు నమ్మడం, అధర్మమైన వ్యక్తులతో పరిహాసాలు, పరిచయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం. జాగ్రత్తగా ఉండకపోతే ఈ ప్రమాదం మీకు జరిగి తీరుతుంది. జాగ్రత్తగా ఉంటే ప్రమాదం నుంచి బయటపడతారు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే శుభప్రదము. తాడన బెల్ట్ తీసుకొని వాయించాలి మీరు. వాడు ఇంటర్మీడియట్ చదివితేంది, ఆ పిల్ల డిగ్రీ చదివితే ఏంటి, నీ కూతురు. చాలామంది వచ్చేసి పోలీస్ స్టేషన్లో కొడుతుంటారు, పోలీసులు కొట్టవచ్చు, న్యాయమూర్తులు వచ్చేసి శిక్ష విధించవచ్చు, కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. వారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో జైళ్ళల్లో పెట్టి వాళ్ళని తాడ చేయొచ్చు, వాళ్ళని కొట్టవచ్చు, వాళ్ళు శిక్షించవచ్చు, పని చేయించుకోవచ్చు. అంటే ఎందుకు అలా చేస్తానని అడిగితే వారిని మంచి వాళ్ళుగా మారుస్తున్నాము. ఏ నేరం చేసేంత వరకు వాడిని ఉపేక్షించడం ఎందుకు? ఆ నేరం చేయకుండా కట్టడి చేయగలిగే శక్తి, సామర్థ్యము, బాధ్యత, బంధం ఉన్నట్టు వ్యక్తులు తల్లిదండ్రులే. మరి వాళ్ళు కొడితే నీకు నేరం ఎందుకు అవుతుంది? వాళ్ళు మేజర్ అయినంత మాత్రాన వాళ్ళు ఇష్టమైనట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? మేజర్ అయినంత మాత్రాన వాళ్ళు తప్పు పని చేయొచ్చా అని అడుగుతున్నాను, యువర్ ఆనర్. కాబట్టి నేను మాట్లాడేది వెటకారంగా ఉండవచ్చు. వాడు తప్పు చేసిన తర్వాత వాడిని మంచి చేయడం అనే తర్వాత విషయం. వాడు ప్రారంభంలోనే మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చేయగలిగే కేపబిలిటీ పర్సన్లు ఇద్దరు మాత్రమే, తల్లిదండ్రులు మాత్రమే. వారు కొడితే మీకేం వచ్చింది? వారు కట్టడి చేయకూడదా? నేరం ఎందుకు అవుతుంది? అది దండించండి. మీ పిల్లల్ని తాడన చేసి సరైన మార్గంలో పెట్టండి. ఒక బంగారు హారం తయారు కావాలంటే ఎర్రగా కాల్చి దాని సుత్తితో కొడితేనే అది హారంగా తయారుతుంది. నీ పిల్లలు బంగారు ముద్ద లాంటి వాళ్ళు. ఆ బంగారు ముద్ద హారంలా కనబడాలంటే, మణిక్యాలతో వెలగాలంటే వాళ్ళని మంచిగా మనం తయారు చేయాలి. దానికి ఎలాగే జీవితాన్ని ధారపోస్తున్నారో ఇక్కడ కాస్త కోపాలు కూడా ధారపోయండి, పర్వాలేదు, వాళ్ళ మార్పు వస్తుంది వాళ్ళలో. మొదటి వారం అటువంటి దుశ్చర్యలు, ఇబ్బందికర వాతావరణం ఉంది. కష్టము, నష్టము, అవమానం, చికాకు, లంచాలుగా పట్టుబడడం, ప్రయాణ బడలిక, ఉద్యోగం పోగొట్టుకోవడం, అనారోగ్య సూచన, చోరుతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఇలాంటివి అనేకం ఉన్నాయి. తదుపరి అదృష్టయోగం. అంటే ఇప్పుడు గాయమైంది,
దాన్ని మాంచే ప్రయత్నం చేసుకుంటున్నారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదము ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా అనుకూలత బాగా కనబడుతోంది. అంటే 2-3 వారాల్లో అద్భుతం, అసలు ఊహించినటువంటి విజయ పరంపర. విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అకాడమిక్ పరీక్షలు కానీ, అలాగే పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, ఎంబీఏ, లా పరీక్షల్లో, సిఏ లాంటి పరీక్షల్లో ఏ పరీక్ష అయినా సరే వీరి కరతలామలకం. ఆ పరీక్షల విజయం వీరు సొంతంగా చెప్పవచ్చు. ధైర్యము, సాహసము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలిగిన లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటినటులకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభవంతమైన శుభయోగం. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, లేదా కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 4వ వారం సామాన్య ఫలితాలు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ లో మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక సౌలభ్యాలు ఉన్నాయి. గృహయోగము, ధనలాభం, పొలం లాభం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్. అదే మొదటి వారంలో లంచగొండలుగా పట్టుబడడం. 2-3 వారాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వంలో మీరు లేదా విదేశాలలో రాయబార కేంద్రంలో మీరు ఉత్తమ ఉద్యోగం ఉండే అవకాశం ఉంది. 3వ వారంలో కాస్త ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులు వెళ్తుంది, ప్రాజెక్ట్ నుంచి ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత, మైత్రి, ఆనంద యోగం, ఆస్తి పంపకాలు, వాహన యోగం, చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, ప్రశాంతమైన జీవనం, ఆత్మస్థైర్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా అనుకూల శుభయోగాలు ఉండాలని. మొదటి వారంలో కాస్త ఇబ్బంది ఉంది కదా, భగవద్గీత పారాయణం చేయండి. ప్రతిరోజు 4 అధ్యాయాలు చదవండి, తప్పకుండా మీకు మంచి ప్రయోజనం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం. అలాగే ఎవరికైనా సరే దుప్పటి, పాలు, పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.